ఒక భార్య భర్త ఉన్నారు. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఆప్యాయంగా ఉంటున్నారు. అయితే ఇలాగే ఒక రోజున భార్యకి జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే భర్తకి చెప్పిందంట, ఈరోజు నేను వంట చేయలేను, టిఫిన్ చేసే ఓపిక లేదు, సరే సెంటర్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ తీసుకురామని హోటల్కి వెళ్ళి తీసుకురామంటే వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, ఈవిడంతా నాకు ఇడ్లీయే కావాలన్నాను. ఇడ్లీ కావాలంటే సరే ఇడ్లీ తెద్దాకి వెళితే తీసుకురావడానికి వెళితే అక్కడ హోటల్ ఇడ్లీ లేదు, అట్టు మాత్రం ఉంది. సరే అని చెప్పి ఆయన ఒక అట్టు తిని ఒక అట్టును తీసుకుని వచ్చాడంట ఇంటికి తీసుకొచ్చి రాగానే ఆ భార్య అట్టును చూసి పట్టుకొని ఇసురికి గోడకేసి కొట్టి, నాకు ఆరోగ్యం ఎలా ఉందనుకున్నావు, ఇది తీసుకొచ్చావు, నాకు డైజెషన్ అవుతుందా అని విపరీతంగా గొడవ మొదలైంది. ఆయన అన్నాడంట, అమ్మా నీకు వద్దకపోతే అక్కడ పెట్టు, అది ఖర్చు పెట్టి తెచ్చింది కదా, తినవలసిన దాన్ని కదా, ఎందుకు అలా పారవేయటం, ఇసురు కొట్టడం అని ఇవన్నీ ఎంత సర్దుగానికి చెప్దామన్నా ఆమె విపరీతమైన కోపంతో మాట్లాడుతూ ఆ ఇంట్లో ఎక్కడొచ్చిన చిన్న సమస్య, తినే ఇడ్లీ దగ్గర వచ్చింది చిన్న సమస్య, దాని దగ్గర వచ్చాక నీతో నేను కాపురం చేయలేను, నా వల్ల కాదు అని అనుకొని తెల్లవారేసరికి అమ్మా నాన్నని పిలిపించారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే జరిగినటువంటి అసలు గొడవ ఎక్కడొచ్చిందంటే చిన్న టిఫిన్ దగ్గర. ఆ టిఫిన్ దగ్గర వచ్చిన గొడవ చిలికి గాలివానంత అయింది. ఈ రోజున కుటుంబాల్లో ప్రతి దాంట్లో ఏకాంగులను సంసారాలుగా చేసిన దేవుని సన్నిధిలో, పరిశుద్ధ ఆలయం నుంచి చూస్తున్న దేవుని సన్నిధిలో మనము దేవునికి అనుకూలంగా బ్రతకాలి. ప్రతి విషయంలో ప్రమాణాలు చేస్తారు కదా, పెళ్ళప్పుడు కష్టంలోను నష్టంలోను, సుఖంలోను దుఃఖంలోను, ఆరోగ్యంలోను అనారోగ్యంలోను నీతో కలిసి జీవితాంతం గడుపుతానని ప్రమాణాలు చేస్తారు కదా. ఆ ప్రమాణాలు ఈ కొన్ని చిన్న సందర్భాల్లో గుర్తుకు రావు. ఈ రోజున దేవుని సందులో పరిశుద్ధ ఆలయం ముందున్న దేవుడు మన కుటుంబాలన్నిటినీ కూడా ఆయన ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని దీవెనకరంగా నడిపించే కృపా భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక.